హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను ఇంట్లోనే పాలు ఇలా విరిగిపోయిందండి. విరిగిపోయినప్పుడు మనం ఇలా దాన్ని కొద్దిగా నిమ్మరసం వేస్తే అది ఇలా ఇంకా కూడా బాగా పగిలిపోతుంది. అప్పుడు వేడివేడిగా మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న పై నీళ్ళనన్నీ కూడా వడగట్టుకొని ఈ పన్నీర్ ఇలా వచ్చేస్తుంది పైకి. అది కొద్దిసేపు అలాగే ఆ స్ట్రెయినర్లో ఉంచేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుంది, చూసిరా. సో ఇప్పుడు నేను పన్నీర్ రెడీ అయిపోయింది. నేను ఈరోజు దీంతో చపాతీ చేస్తున్నాను, పిండి తడుపుతున్నాను. ఈ పన్నీర్ రోటీస్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అంతేకాదండి, ఇట్లా హోమ్మేడ్ పన్నీర్ తోటి మనం పన్నీర్ బుర్జియా చేసుకోవచ్చు, పన్నీర్ సలాడ్ మీద కూడా వేసుకోవచ్చు. సో పన్నీర్ వల్ల హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పన్నీర్ ముఖ్యంగా పిల్లలకి ఇవ్వాలి. మనం కూడా ఏజ్ పర్సన్స్కి మనము పన్నీరు మన రోజువారీ ఆహారంలో వారానికి 2 అట్లీస్ట్ 3 సార్లు వాడాలండి. సో చూడండి ఎంత బాగుంది, ఫ్రెష్గా ఉంది. సో మీరు కూడా పాలు విరిగినప్పుడు దాన్ని పడవేయకండి. ఇలా పన్నీర్ లాగా తయారు చేసుకొని దాన్ని మనము పన్నీర్ సలాడ్లు కానీ, పన్నీర్ రోటీ కానీ, పన్నీర్ పరాటా కానీ, పన్నీర్ బుర్జియా కానీ, ఇలాంటివన్నీ కూడా రెసిపీస్ మనకు ఈ హోమ్మేడ్ పన్నీర్ ద్వారా మనము చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ పన్నీర్ రోటీస్ ఎలా తయారు చేయాలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్లో హోమ్మేడ్, స్పెషల్, నాట్ అవుట్ సైడ్ ఫుడ్. ఐ డోంట్ అడ్వైజ్ అవుట్ సైడ్ ఫుడ్ అట్ ఆల్. సో ఇలాంటి ఫ్రెష్ చూసారా ఎంత బాగుంది చూడండి. అదే మనం షాప్లో హెరిటేజ్ అమూల్ వాళ్ళది, అది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అదొక డేట్ ఇస్తారు, ఆ షెల్ఫ్ డేట్ లోపల మనం వాడేయాలి. సో ఎంత బాగుంది చూసారు కదా. మీరు కూడా ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఇల్లాలు చేసే చిన్న చిన్న పనులు కూడా మనకు ఎంతో తృప్తిని ఇస్తుందండి. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. సరేనండి? ఓకే, టేక్ కేర్, బాయ్ అండి. వేరే వీడియోలో మీకు రోటీస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను.